స్టార్ హీరో ఓ సినిమాకి కొబ్బరికాయ కొట్టాడంటే చాలు ఫ్యాన్స్ లో అటెన్షన్ పెరిగిపోతుంది. షూటింగ్ ఎంతవరకు వచ్చింది, రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ రకరకాల ప్రశ్నలతో దర్శక నిర్మాతల్ని టార్చర్ చేస్తారు నెటిజన్స్. ప్రెజెంట్ ఓ ముగ్గురు హీరోల ప్రాజెక్ట్స్ కి ఇదే సిచ్యువేషన్ ఏర్పడింది. టాలీవుడ్ సీనియర్స్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కుర్ర హీరోలు కూడా సెట్స్ పై ఉన్న సినిమాలు రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. కానీ మహేష్, రాజమౌళి, రామ్ చరణ్, బుచ్చిబాబు ప్రాజెక్టులపై ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. ఎప్పుడు పట్టాలెక్కిస్తారో చెప్పడం లేదు. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లిన పవన్ సినిమాలపై కూడా ఇదే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. వీటిని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్పాలని దర్శక నిర్మాతల్ని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. గుంటూరు కారం తర్వాత రాజమౌళి ప్రాజెక్టుకి అంకితమైపోయాడు మహేష్ బాబు. కథకు తగ్గట్టుగా కటౌట్ ని చేంజ్ చేసే పనిలో బిజీ అయ్యాడు. ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో తలమునకలైన జక్కన్న కాస్ట్ అండ్ క్రూని సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇంటర్నల్ గా ఇంత జరుగుతున్నా సినిమా ఓపెనింగ్ కి సంబంధించి ఎలాంటి సమాచారం బయటికి రావడం లేదు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్పడం లేదు. అయితే జక్కన్న టీం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్లో సినిమాని గ్రాండ్గా అనౌన్స్ చేసి వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ పరుగులు పెట్టించేలా రాజమౌళి టీం పక్కా ప్లాన్ ని రెడీ చేసుకుందట. గేమ్ చేంజర్ సెట్స్ పై ఉన్నప్పుడే బుచ్చిబాబు సినిమాను అనౌన్స్ చేశాడు రామ్ చరణ్. ఆగస్టులో నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరిగాయి. కానీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. ఇటీవలే శంకర్ సినిమాను పూర్తి చేసిన చెర్రీ ఇప్పుడు కొత్త సినిమా కోసం లుక్ మార్చే పనిలో బిజీ అయ్యాడు. వన్స్ ఇది కంప్లీట్ అయితే అక్టోబర్లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు 3 సినిమాలున్నాయి. ఆగస్టు 14న హరిహర వీరమల్లు షూటింగ్ కోసం పవన్ సెట్స్ లో అడుగు పెడతాడని ప్రకటన వచ్చింది. డిసెంబర్ లోపు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ పూర్తవుతుందని నిర్మాతలు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ రీస్టార్ట్ కాలేదు. ఏపీని వర్షాలు, వరదలు ఇబ్బంది పెట్టడంతో పవన్ ఇప్పట్లో కెమెరా ముందుకు వచ్చే సిచ్యువేషన్ కనిపించడం లేదు. అన్నీ సెట్ అయితే వచ్చే ఏడాది జనవరి నుంచి 3 సినిమాలు ప్యారలల్ గా షూటింగ్ జరుపుకునే ఛాన్స్ ఉంది. మొత్తానికి హాట్ టాపిక్ గా మారిన ఈ ముగ్గురు హీరోల సినిమాలపై త్వరలో పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఒక సినిమా హిట్ అవ్వాలంటే బలమైన అంశం తెరపై కనిపించాలి. అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి. అప్పుడే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. నేషనల్ వైడ్ గా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇదే పాయింట్ క్యాచ్ చేసిన రాకీ బాయ్ ఇప్పుడు టాక్సిక్ కోసం పాత సెంటిమెంట్ నే రిపీట్ చేస్తున్నాడు. యష్ కేజీఎఫ్ సిరీస్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో. గోల్డ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా నేషనల్ వైడ్ గా సత్తా చాటింది. 100 కోట్లు వసూలు చేసింది. ఇందులో రాఖీ బాయ్ క్యారెక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో తన తల్లి చెప్పిన మాటలకు ఆ రోల్ కి కూడా అంతే వెయిటేజ్ ఉంది. కేజీఎఫ్ కి కీలకంగా నిలిచిన లేడీస్ సెంటిమెంట్ ని ఇప్పుడు టాక్సిక్ లో కూడా రిపీట్ చేయబోతున్నాడు యష్. టాక్సిక్ ని పీరియాడిక్ మూవీగా తెరకెక్కిస్తోంది గీతూ మోహన్ దాస్. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. ప్రెజెంట్ బెంగళూరులో షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కూడా లేడీ సెంటిమెంట్ తోనే సాగనుంది. ఇందులో నయన్ అండ్ హ్యూమా ఖురేషీలు కీలక పాత్రలో నటిస్తున్నారు. వీళ్ల చుట్టూనే ఈ సినిమా స్టోరీ తిరుగుతుందని సమాచారం. మరి మహిళా శక్తితో ట్రావెల్ చేస్తున్న యష్ ఈసారి ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడో చూడాలి. టాలీవుడ్ లోకి మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది. మైథలాజికల్ కథతో తెరంగేట్రం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ మిషన్ ని ప్రశాంత్ వర్మ దిగ్విజయంగా పూర్తి చేయగలడా? ప్రెజెంట్ తన ముందున్న సవాలేంటి? హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసే ఛాన్స్ ప్రశాంత్ వర్మకి దక్కింది. తేజస్విని, నందమూరి సమర్పణలో చెరుకూరి సుధాకర్ ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంతవరకు ఓకే. మరి నందమూరి ఫ్యాన్స్ అంచనాల్ని ప్రశాంత్ వర్మ రీచ్ కాగలడా? ఈ మిషన్ ని దిగ్విజయంగా పూర్తి చేయగలడా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. మోక్షజ్ఞ ఎంట్రీని డీల్ చేయడం అంటే ఓ యజ్ఞం చేసినట్టే. నందమూరి కుటుంబానికి ఉన్న చరిత్ర, అభిమానులు పెంచుకున్న ఆశలు నెరవేర్చడం అంటే అంత ఈజీ కాదు. ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత ఒత్తిడి ఉందో తెలియదు. కానీ బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నప్పుడు అంతకు 1000 రెట్ల భారం దర్శకుడు మోయాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి టాస్క్ ప్రశాంత్ వర్మపై పడింది. టాలీవుడ్ హిస్టరీని చూస్తే రామ్ చరణ్ ఎంట్రీని పూరి చేతుల్లో పెట్టాడు చిరు. అప్పటికే పూరి పోకిరి లాంటి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ తీసి ఉన్నాడు. మాస్ సినిమాల్ని డీల్ చేయడం అతనికి కొత్తేం కాదు. మహేష్ బాబుని రాఘవేందర్ రావుకు అప్పగించాడు కృష్ణ. రాఘవేందర్ రావు ట్రాక్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్ ని డీల్ చేసిన పూరి కానీ, మహేష్ తో అరంగేట్రం చేయించిన రాఘవేందర్ రావు కానీ అప్పటికే ప్రూవ్డ్ డైరెక్టర్స్. కానీ ప్రశాంత్ వర్మకిది 4వ సినిమా. పైగా ఈ సినిమాలో బాలయ్యని గెస్ట్గా చూపిస్తూనే కమర్షియల్ కథకు మైథలాజికల్ టచ్ ఇవ్వబోతున్నాడు. ఒకే సినిమాలో ఇన్ని రకాల ప్రయత్నాలు చేయడం అంటే కత్తి మీద సామే. దాన్ని ప్రశాంత్ వర్మ ఎలా డీల్ చేస్తాడు అనేదే
పెద్ద ప్రశ్న. డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ తక్కువవాడేం కాదు. తన ఆలోచనలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాకి కమర్షియాలిటీ అద్దడం తన స్టైల్. హనుమాన్ సినిమాలే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సంచలనాలు సృష్టించాయి. ఈసారి కూడా అలాంటి పాయింట్తోనే ప్రశాంత్ వర్మ రాబోతున్నాడు. అందుకే మోక్షజ్ఞ ఎంట్రీకి ప్రశాంత్ వర్మ దర్శకుడు అనగానే నందమూరి ఫ్యాన్స్ ఏమాత్రం కంగారు పడ్డం లేదు. ఓ రకంగా తమ హీరో సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాడన్న భరోసాని పెంచుకున్నారు. హనుమాన్ బ్లాక్ బస్టర్ అవడంతో ప్రశాంత్ వర్మలో ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది. అది మోక్షజ్ఞకు ప్లస్. మరీ ఎక్కువ ప్రయోగాలు చేయకుండా నందమూరి ఫ్యాన్స్ అంచనాల్ని దృష్టిలో ఉంచుకుని మోక్షజ్ఞ బలాల్ని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగితే ప్రశాంత్ వర్మ ఈ మిషన్ ని దిగ్విజయంగా పూర్తి చేయగలడు. బాలయ్య నమ్మకాన్ని నిలబెట్టుకోగలడు. ఏదేమైనా ప్రశాంత్ వర్మ కెరియర్ కి ఇది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇక్కడ సక్సెస్ అయితే స్టార్ డైరెక్టర్స్ లీగ్ లో చేరిపోవడం ఖాయం. బాలీవుడ్ లో ఓ మైథలాజికల్ మూవీ తెరకెక్కుతోంది అంటే అంచనాలు భారీగా ఉంటాయి. దానికి తగ్గట్లే చెక్కుడు కార్యక్రమం ఎక్కువగా ఉంటుంది. కానీ రామాయణం విషయంలో ఈ స్ట్రాటజీని పూర్తిగా మార్చేశాడు నితీష్ తివారీ. అనుకున్న డేట్ కి రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ అప్లై చేస్తున్నాడు. బాలీవుడ్ లో ప్రెజెంట్ తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రామాయణం. శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తూ ఉంటే సీత రోల్లో సాయి పల్లవి కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ ని గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేస్తూ ఉన్నాడు నితీష్ తివారీ. మొత్తం రామాయణాన్ని 3 భాగాలుగా విడుదల చేయాలని టీం భావిస్తోంది. ఇప్పటికే ఒక స్కెడ్యూల్ పూర్తయినట్లు సమాచారం. అయితే టోటల్ గా మొదటి భాగం షూటింగ్ పూర్తయిందా లేక రణబీర్ రోల్ కంప్లీట్ అయిందా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. బాలీవుడ్ రామాయణంలో చాలా సర్ప్రైజ్లను యాడ్ చేస్తోందట యూనిట్. ఇందులో రణబీర్ రాముడి రోల్ తో పాటు పరశురాముడిగాను కనిపిస్తారట. 2 గెటప్స్ మధ్య గుర్తుపట్టలేనంత వ్యత్యాసం చూపించబోతున్నారట. రావణుడు సీతను ఎత్తుకెళ్లేటప్పుడు అడ్డొచ్చే జటాయు పక్షికి అమితాబ్ బచ్చన్ డబ్బింగ్ చెప్పబోతున్నారట. హనుమంతుడిగా సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తూ ఉంటే లక్ష్మణుడి కోసం రవి దుబేన్ తీసుకుంది యూనిట్. మొదటి భాగంలో సీతారాముల వివాహం, 14 ఏళ్ల వనవాసం చూపించి రావణుడి ఎంట్రీతో శుభం కార్డ్ వేస్తారట. పార్ట్ 2 నుంచి యష్ విశ్వరూపం మొదలవుతుంది అని బీటౌన్ వర్గాల టాక్. మొత్తానికి రామాయణం మొదటి భాగాన్ని 2026 లో విడుదల చేసేందుకు పక్కా ప్లాన్ ని ఫాలో అవుతోంది యూనిట్. ప్రతి సినిమాకి ఓ బడ్జెట్ ఉంటుంది. అది దాటనంత వరకు ఓకే. కానీ ఒక్కసారి ఆ లిమిట్ దాటితే మాత్రం నిర్మాతలకి టెన్షన్ మొదలైపోతుంది. ఇప్పుడు ఇలాంటి వాటికే సెంటర్ అవుతోంది కుబేరా ప్రాజెక్ట్. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా శేఖర్ కమల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ కుబేరా. ఇందులో కింగ్ నాగార్జున కీ రోల్ పోషిస్తున్నారు. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. నాగ్ ధనుష్ పై మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్. ఈ సినిమా రషెస్ చూసిన నిర్మాతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మొదట తెలుగు, తమిళ్లో ఈ ప్రాజెక్ట్ రిలీజ్ చేయాలనుకున్నా ఇప్పుడు మనసు మార్చుకొని పాన్ ఇండియా రిలీజ్ కి సై అంటున్నారు. కుబేరా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన తర్వాత బడ్జెట్ లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటికే సినిమా 2 ఏళ్ల ఆలస్యమైంది. దీంతో ఇంట్రెస్ట్ రేట్లు పెరిగాయి. ఒక్క ధనుష్కే 50 కోట్ల పారితోషికం ఇస్తున్నారు. నాగార్జునకి 12 కోట్లు ఫిక్స్ చేశారు. ఇక దేవిశ్రీ ప్రసాద్, రష్మిక వంటి స్టార్స్ ఉండటంతో పారితోషికాల రూపంలోనే 80 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. ఇక మేకింగ్ కాస్ట్ 60 కోట్లు. అంటే కుబేరా మొత్తం బడ్జెట్ 140 కోట్లు. రిలీజ్ టైంకి అది 150 కోట్లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి ఇంత బడ్జెట్ ని కుబేరా రాబడుతుందా అంటే ధనుష్ కి సౌత్ నార్త్ లో మార్కెట్ ఉంది. నాగ్ కీ రోల్ లో కనిపించడం ఇక్కడ కలిసొస్తుంది. ఇక నార్త్ ఆడియన్స్ కి కుబేరా కథ కనెక్ట్ అయితే భారీ వసూళ్లొస్తాయి. దాని బాధ్యత శేఖర్ కమలపై ఉంది. ఇక్కడ సక్సెస్ అయితే కుబేరా బడ్జెట్ పెద్ద మ్యాటరే కాదు. మరి ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. టెక్నాలజీ అనేది 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. హ్యాండిల్ చేయడంలో తేడా కొడితే డ్యామేజ్ భారీగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి వాటికే సెంటర్ అవుతోంది డీఏజింగ్ టెక్నాలజీ. దీన్ని ఉపయోగించి విజయం సాధించిన వాళ్ళకంటే దెబ్బతిన్న వాళ్ళ లిస్టే ఎక్కువగా కనిపిస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ట్రెండింగ్ పాయింట్ డీఏజింగ్ టెక్నాలజీ. ఏఐ సాయంతో విజువల్ ఎఫెక్ట్స్ టెక్నిక్స్ ని వాడి హీరోని యంగ్ లుక్ లో చూపించొచ్చు. విజయ్ ది గోట్ కోసం డీఏజింగ్ టెక్నాలజీ వాడారు వెంకట్ ప్రభు. విజయకాంత్ ని డీఏజింగ్ తో చూపించాడు. అది ఒక సీన్ కి పరిమితమైంది కాబట్టి ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. కానీ సెకండ్ హాఫ్ లో కుర్రా విజయ్ కోసం ఇదే టెక్నిక్ వాడితే మ్యాటర్ మొత్తం రివర్స్ అయింది. ఓల్డ్ విజయ్ ఉన్నంత న్యాచురల్ గా కుర్రా విజయ్ కనిపించలేదు. డైలాగ్ దగ్గర లిప్సింగ్ చాలా ఇబ్బంది పెట్టింది. దాని ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ పై కూడా పడింది. దీంతో అసలు డీఏజింగ్ టెక్నాలజీ ఓకేనా అన్న చర్చ మొదలైంది. ఇండియన్ సినిమాలో షారుఖ్ ఖాన్ ఫ్యాన్ సినిమా కోసం తొలిసారి ఈ టెక్నాలజీని వాడారు. తర్వాత జీరో సినిమాలో కూడా ఈ టెక్నిక్ ని ఇంప్లిమెంట్ చేశారు. కానీ 2 సినిమాల్లో డీఏజింగ్ మైనస్ అయింది. తెలుగులో వచ్చేసరికి చిరంజీవి ఆచార్య కోసం డీఏజింగ్ ని వాడారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చిరుని యంగ్ లుక్ లో చూపించారు.
కానీ ఆ లుక్ మెగా ఫ్యాన్స్ కి నచ్చలేదు. టైగర్ నాగేశ్వరరావు కోసం రవితేజ ఈ టెక్నాలజీ వాడినా పెద్దగా అట్రాక్ట్ చేయలేదు. అయితే కల్కిలో అమితాబ్ బచ్చన్, అశ్వత్థామ యంగ్ లుక్ కి ఇది బాగా ప్లస్ అయింది. మొత్తానికి డీ ఏజింగ్ ని పరిమితంగా వాడితే మంచి ఫలితం ఉంటుంది. శృతి మించితే ఆడియన్స్ సినిమా నుంచి డిస్కనెక్ట్ అయిపోతారు.